గుహలోని రహస్య గదిలో ప్రకాశించే క్రిస్టల్ ఒక్కసారిగా కంపించడం ప్రారంభించింది. గది మొత్తం విచిత్రమైన శక్తితో నిండిపోయింది. అన్య, మాయా భయంతో గోడలు కంపిస్తున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒకేసారి క్రిస్టల్ నుంచి బంగారు మబ్బులాంటి పొగ లేచి ఒక స్త్రీ రూపంలో మారింది. ఆ స్వరం గది మొత్తం ప్రతిధ్వనించింది. ఎలారా రహస్యాన్ని వెల్లడించింది. ఈ గుహ ఒకప్పుడు పవిత్ర ఆలయం, కానీ ఒక శక్తివంతమైన చీకటి శక్తి ఆమెను ఇక్కడ బంధించింది. ఆ చీకటి తిరిగి వస్తోంది. దానిని ఆపేది అన్య, మాయానే అని చెప్పింది. నేల బలంగా కంపించింది. లోతైన గుహలోంచి గర్జన వినిపించింది. చీకటి నీడల మధ్య నుంచి భయంకరమైన రాక్షసుడు బయలుదేరాడు. ఎలారా ఆత్మ వారికి క్రిస్టల్ వెనుక దాగి ఉన్న రహస్య సొరంగం చూపించింది. గాలి చల్లగా ఉంది. గోడల మీద విచిత్రమైన గుసగుసలు వినిపించాయి. సొరంగం చివరలో ఒక అద్భుతమైన భూగర్భ సరస్సు ఉంది. చుట్టూ వెలిగే మొక్కలు. ఒక్కసారిగా నీటి మీద అలలు ఏర్పడ్డాయి. ఎలారా మళ్లీ ప్రత్యక్షమై చీకటి శక్తిని ఆపడానికి క్రిస్టల్ సంపూర్ణ శక్తిని మేల్కొలపాలని, దానికోసం ఒక పరీక్షను ఎదుర్కోవాలని తెలిపింది. వలయం లోపల భ్రమలు సృష్టించబడ్డాయి. అమ్మాయిలకు తమ లోతైన భయాలు నిజమవుతున్నట్టుగా అనిపించింది. అన్య మాయాను బిగువుగా హత్తుకుంది. వారు ధైర్యాన్ని స్మరించుకున్నారు. ఒక్కసారిగా భ్రమలు కరిగిపోయాయి. అకస్మాత్తుగా చీకటి రాక్షసుడు గర్జించి దాడి చేశాడు. క్రిస్టల్ గాల్లో తేలుతూ బలమైన కాంతిని వెలువరించింది. అన్య, మాయా క్రిస్టల్ను ఒకేసారి తాకారు. ఒక్కసారిగా భూగర్భ గుహ మొత్తం కాంతితో నిండిపోయింది. చీకటి రాక్షసుడు నశించాడు. ఎలారా ఆత్మ చిరునవ్వుతో వారిని చూసింది. చివరికి అమ్మాయిలు గుహ నుంచి బయటకు వచ్చారు. ఉదయపు సూర్యకాంతి అరణ్యాన్ని మళ్లీ జీవంతో నింపింది. కథ ముగిసింది అనిపించింది. కానీ గుహలో లోతైన ప్రాంతంలో ఏదో మిగిలి ఉంది. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.